దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ఈ 70 సంవత్సరాలు ఇలాగ 80 సంవత్సరాల ఆయుష్, అందులో కూడా సగం మనము లోకానుసారంగా జీవించేస్తున్నాం. అనగా నువ్వు మారు మనసు ఎప్పుడు పొందినావో, 20కి పొందినావా, 30కి పొందినావా, 40కి పొందినావా తెలియదు. ఆ పొందిన ఎప్పుడైతే ఆ 40కో 30కో పొందినావు కదా, ఆ పొందినటువంటి ఆ 30 సంవత్సరాలు వృధా అయిపోయినాయి. ఇక మిగిలింది ఎంతో తెలియదు నీకు. ఇది తెలుసు, ఈ భాగం తెలుసు, ఈ 30 వేస్ట్, ఈ 40 వేస్ట్, ఈ 20 వేస్ట్, దీంతో నీకు సంబంధం లేదుగా. అది పాతి పెట్టబడింది, అది మరణించింది. ఇది మిగిలింది ఇక్కడ నుంచి మొదలైంది. నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసము తీసుకొని బలలో పాల్గొన్న దగ్గర నుంచి, శరీరంలో సంఘంలో అవయవముగా సభ్యుడిగా చేర్చబడిన దగ్గర నుంచి నీ జీవితం ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, 20, 30, 40 తెలియదు. ఈ సంవత్సర కాలంలో మాత్రమే దేవుడు లెక్కిస్తాడు. ఆ లెక్కించేటువంటి క్రమంలో ఆ సమయంలో నీవు దేవుల్లో ఉండాలి. నీవు దేవుడి సన్నిధికి చేరే సమయానికి నువ్వు దేవుల్లో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులను ఉండి మృతులైన వారు మొదట లేతురు అని వాక్యం చెప్తుంది. అలా క్రీస్తులో కాకుండా నువ్వు లోకంలో ఉండి చనిపోతే, లేకపోతే మరణిస్తే, నువ్వు మరణం లేవమన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు లేపబడవు, కడపూర స్వరం నీకు వినపడదు.